తెస్సలోనీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరులు ఉన్నారు లోకంలో, వాళ్ళ వలె మీరు దుఃఖపడొద్దు అన్నాడు. లోకంలో నిరీక్షణ లేని ఇతరులు. పోనీ వాళ్ళకి ఈ సంగతి అన్న తెలుసో తెలీదు, ఏమని? మేము నిరీక్షణ లేని ఇతరులము అని. వాళ్ళు ఇతరులు. పితరులు వేరు, ఇతరులు వేరు. వాళ్ళని వేరు చేశాడు ఈ మాటతో. ఒక్క మాటతో వాళ్ళను ప్రక్కన పెట్టాడు. సహోదరులారా, ఇతరులు ఉన్నారే, వారికి నిరీక్షణ లేదు. వాళ్ళు మీ బంధువులు కావచ్చు, వాళ్ళు మన బంధువులు కావచ్చు, వాళ్ళు ధనవంతులు కావచ్చు, వాళ్ళు ఏలికలు కావచ్చు, వాళ్ళు ధనవంతులు బలవంతులు కావచ్చు, అన్ని విషయాల్లో వారు గుర్తింపు పొందిన వారు కూడా కావచ్చు. కానీ వారికి ఇతరులు అని పేరు పెట్టి ప్రక్కన పెట్టాడు. రెండవది అన్నాడు, వారు నిరీక్షణ లేని ఇతరులు. అలాంటి జాబితాలో మీరు ఎవరైనా ఉన్నారా? ఏ జాబితాలో? నిరీక్షణ లేని ఇతరుల జాబితాలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ లేని ఇతరులు ఉన్నారే, వాళ్ళు దుఃఖపడతారు. మనం పడమా? వాళ్ళకైతే మళ్ళీ అది ఎక్కడ ఉంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడతారంట. మనం పడతామా పడమా? దుఃఖపడతామా? అందరికీ దుఃఖం ఉంది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే వాక్యంలో, మీరు దుఃఖపడండి, కానీ నిరీక్షణ లేని ఇతరులు దుఃఖపడ్డట్టుగా మీరేమి దుఃఖపడక్కర్లా. నిరీక్షణ లేని ఇతరులు ఎలా దుఃఖపడతారంటే, ఇక మనం చూడలేంగా, ఇక మనకు కనబడదుగా, ఇక వెళ్ళిపోయిందిగా, ఏమో ఏ లోకానుందో అంటారు. కానీ మనకేమో తెలుసు అండి. తెలిసినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది, తెలియనప్పుడు. నిన్నటి దాకా జర్నీకి ఆందోళన, లోపల ఏముందో అని. ఇప్పుడు ఏం తెలిసింది? ఏమీ లేదని తెలిసింది. ఇప్పుడు ఏమైంది? అంతేగా. బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయని తెలిసింది అనుకో, ఎలా ఉంటారు? అది ఎవడన్నా దొంగతనం చేశాడని తెలిసిందనుకో, అప్పుడు ఎలా ఉంటారు? తెలుసా మీ సంగతి? మీకు అసలు ఏం తెలుసు? బ్యాంకులో ఉన్న డబ్బులు కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఏదో ఒక లింక్ పెడుతున్నారంట, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మొత్తం పోతున్నాయండి. మీ ఇంటికి వచ్చి ఏదో కథ చెప్పి ఆధార్ కార్డు ఏదో అడుగుతున్నారంట, ఇది నొక్కు అది నొక్కు, ఒకసారి ఫోన్ ఇవ్వంటున్నారంట. మొత్తం బ్యాంక్ వాళ్ళు దానికి ఏం బాధ్యులు కాదు. నిన్న మొన్న మన సంపత్ ఏటీఎంకి వెళ్ళి ఏదో డబ్బులు వేసాడు, అది బ్యాలెన్స్ చూపించట్లేదు, ఇక్కడేమో పడలేదు, వెళ్ళిపోయినాయి డబ్బులు లోపలికి. ఎలా ఉంటుంది? పర్లేదు, ఎక్కడ పోతే ఇలా వచ్చేస్తాడా? అప్పుడు కరుణాకర్ గారు, ఎక్కడ బాబు పడతాయి అవి, కాసేపు అక్కడ ఉండు. చాలాసార్లు అట్లా జరుగుతాయి. వెన్ వీ నో సంథింగ్
ఇన్ రియాలిటీ అప్పుడు మన ఫీలింగ్స్ మారిపోతాయి. ఇప్పుడు ప్రభువాక్యం మనకేం చెప్తుందంటే, నిరీక్షణ లేని ఇతరులు ఉన్నారే, వాళ్ళు దుఃఖపడతారు. ఇంకెన్నటికీ చూడలేమన్నట్లుగా దుఃఖపడతారు, ఇంకెన్నటికీ కనబడరుగా అన్నట్లుగా దుఃఖపడతారు, మరణము నిత్యము అన్నట్లుగా దుఃఖపడతారు. కానీ క్రీస్తు యేసునందున్న వారికి మరణము నిత్యము కాదు, మరణము రెస్టింగ్ ప్లేస్. మరణము ఎంటరింగ్ ఇన్ టు ద ప్యారడైజ్, పరలోకానికి లేక పరదైసునకు నేను నడిపేటటువంటి ఒక మార్గం అని చెప్పాడు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, ద హోల్ ఐడియా ఏంటో తెలుసా ఈ వాక్యంలో? మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అందరూ అనండి, మనం ఏం చేయకూడదని? ఏమండి? దుఃఖపడకూడదని.